హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎయిర్1 యూపీఎస్సీ సిఎస్సి 2025. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ రియలీ గ్రేట్ అండి. thumbnail చూస్తే అర్థం అయ్యే ఉండాలి. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ నెక్స్ట్ 100 days plan for UPSC CSC prelims which is going to be held on May 25th. In this video I'm going to talk about నెక్స్ట్ 100 days ఎలా చదవాలి. సో దిస్ ఈస్ హోల్లీ మై ప్లాన్ అండి. లైక్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. నేను 100 daysకి ఎలా ప్లాన్ చేసుకున్నాను ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ హియర్ క్లియర్లీ. So in this video, whatever I talk, it's purely my opinion out of my experiences based on past prelims. I hope this video might be helpful for you. So let's get started. ఈ ప్లాన్ నేను యాక్చువల్లీ ఫెబ్ 1st నుంచి చేసుకున్నానండి. లైక్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ February 1st నుంచి స్టార్ట్ చేశాను. సో బేస్డ్ ఆన్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఇట్. సో February, March, April వీ హ్యావ్ 3 months అండ్ ఇన్ ద మే హోల్ రివిజన్ మాత్రమే అవుతుంది మనకి. లైక్ ఏమేమి చదివామో అప్పటి వరకు 3 months. సో ఆ మంత్లో రివిజన్ అవుతుంది. ఇంకా February, March, Aprilలో చూసుకుంటే వీ హ్యావ్ టు ఫినిష్ 2 papers కంప్లీట్గా అలాంగ్ విత్ ద కరెంట్ అఫైర్స్ అండ్ టెస్ట్. సో స్టార్టింగ్ విత్ ద నెంబర్ ఆఫ్ పేపర్స్ అందరికీ తెలుసు, బట్ మళ్ళీ ఒకసారి బేసిక్స్ నుండి. సో ప్రిలిమ్స్లో విల్ బీ హ్యావింగ్ 2 papers అండి. మార్నింగ్ ఒక పేపర్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒక పేపర్ ఉంటుంది. సో ద ఫస్ట్ పేపర్ GS1 అండ్ ద సెకండ్ పేపర్ GS2. GS1లో వచ్చేసి ఇట్ విల్ బీ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ది సబ్జెక్ట్స్ లైక్ జనరల్ సబ్జెక్ట్స్ అండ్ జనరల్ స్టడీస్లో జనరల్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ఆఫ్టర్నూన్స్ పేపర్స్ దట్ ఈస్ GS2, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హ్యావింగ్ CSAT in which we are going to have aptitude, reasoning and comprehension. Each paper is for 200 and we are going to have 2.5 hours with the respective negative marking. ఇది అందరికీ తెలిసిందే. సో let's get into deep like how we are going to study for the next 100 days in detail. So let's first talk about GS1 అండి. సో GS1 ఎందుకు అంటే లైక్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్ కాబట్టి బేసిక్గా అందరూ ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం కాకుండా చాలా టైం ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు బట్ ప్రాపర్ అవుట్పుట్ ఉండదు. సో అందుకే ఐ వాంట్ టు టాక్ అబౌట్ GS1 ఫస్ట్. Based on the ease of subjects, I have divided the whole 7 subjects of GS1 into 2 subjects అండి, like major subjects and minor subjects. Major subjectsలో వచ్చేసి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీ ఉంటాయి. బికాస్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం. ఖచ్చితంగా లైక్ ఒక 1 week 10 days 15 days 20 days అలా ఖచ్చితంగా టైం ఇన్వెస్ట్ చేయాలి ఇలాంటి సబ్జెక్ట్స్కి. అండ్ రిలేటివ్లీ స్కోర్ ఈక్వల్గా ఉంటుంది మైనర్ సబ్జెక్ట్స్తో చూసుకుంటే, బట్ దే ఆర్ టైమ్ టేకింగ్. అంత ఈజీగా ఫినిష్ చేయలేము యాజ్ లైక్ మైనర్ సబ్జెక్ట్స్. ఈ మైనర్ సబ్జెక్ట్స్లో వచ్చేసి జియోగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటికి కంపారిటివ్లీ అంత టైం అవసరం లేదు, బట్ దే ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్, ఈక్వలీ స్కోరింగ్ కూడా. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే మీకు అర్థమై ఉండాలి, లైక్ ఎక్కువ డిఫరెన్స్ ఉండదు లైక్ పాలిటీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ. సో లాస్ట్ ఇయర్ 14 questions వచ్చాయి సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి. ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ చిన్నగా ఉన్నాయి కదా తక్కువ క్వశ్చన్స్ వస్తాయేమో అని అందరూ అనుకుంటారు. లేదండి, ఇట్స్ హ్యూజ్ బ్లండర్ that everybody is doing. ఈ మైనర్ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేసినా కూడా లైక్ ఆ సబ్జెక్ట్స్ we can actually clear prelims. Along with all these subjects, current affairs are also mostly important. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ వైజ్ చేసుకుంటే చాలా బెటర్. లైక్ మంత్లీ రిసైటల్స్ ఉంటాయి కదా, సో అలా మంత్లీ మ్యాగజైన్స్ మంత్ వైజ్ చేసిన దానికన్నా కూడా సబ్జెక్ట్ వైజ్ చేసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ మచ్ బెనిఫిషియల్. సో సోర్సెస్ కూడా ఇస్తున్నాను లైక్ విచ్ ఐ హ్యావ్ ఫాలోడ్ పర్సనలీ. సో కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఐ హ్యావ్ ఫాలోడ్ వాజిరామ్ అండ్ రవి రిసైటల్స్. అండ్ టెస్ట్ సిరీస్కి అంటే కరెంట్ అఫైర్స్లో టెస్ట్ సిరీస్ ఉంటాయి కదా, అలా PMFIASవి కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను నేను. సో రిసైటల్స్ చదివి PMF టెస్ట్ సిరీస్ రాస్తున్నాను. అది కాకుండా స్లీపీ క్లాసెస్ వాళ్ళవి ఫ్యూ మినిట్స్ సిరీస్ అని వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ దాట్. సో నేను 100 days ప్లాన్ చేసుకుంది February 1st నుండి అండి. సో ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఇట్ ఫ్రమ్ ద past 12 days. సో ప్లాన్ ఇవ్వడం కూడా February 1st నుంచి చేస్తున్నాను బికాస్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్. సో February, March, April 3 months నేను కన్సిడర్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ మే బికాజ్ ఆ మంత్లో ఫుల్గా రివిజన్ ఉంటుంది అండ్ బ్యాక్లాగ్స్ ఏవైతే మిగిలిపోయాయో సబ్జెక్ట్స్ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్ ఇన్ మే. లైక్ ఏదైనా సబ్జెక్ట్ వీక్ అనిపించినా లేదా ఏదైనా కరెంట్ అఫైర్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఏదైనా బ్యాక్లాగ్ ఉంటే అది మేలో చేద్దాం అనుకున్నాను. సో ప్రస్తుతానికి మాత్రం ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ Feb, March అండ్ April. సో ఫెబ్లో ఏంటి అంటే నేను ఫస్ట్ మైనర్ సబ్జెక్ట్స్ ఫినిష్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే లైక్ బీయింగ్ మైనర్ సబ్జెక్ట్స్ దే ఆర్ యాక్చువల్లీ స్కోరింగ్. సో కంపారిటివ్లీ స్కోరింగ్ లైక్ చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది, బట్ దే ఆర్ యాక్చువల్లీ ఈజీ కదా టు ఫినిష్ ఇట్. ఒక్కసారి మైనర్ సబ్జెక్ట్స్ అనేది తొందరగా ఫినిష్ చేసుకుంటే విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో అందుకే నేను ఫస్ట్ ఐ హ్యావ్ చూజన్ మైనర్ సబ్జెక్ట్స్ టు ఫినిష్ ఫస్ట్. మైనర్లో కూడా ఐ స్టార్టెడ్ విత్ మై ఫేవరెట్స్ జియోగ్రఫీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే లైక్ ఒక ఫ్లో ఉండాలి కదా, ఇష్టం లేని సబ్జెక్ట్స్ స్టార్ట్ చేస్తే ఫ్లో మిస్ అయిపోతుంది అని నేను నిజంగా నమ్ముతాను. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జియోగ్రఫీతో స్టార్ట్
సో ఐఎమ్ ఆల్సో గివింగ్ యూ హియర్ సోర్సెస్ ఆల్సో, లైక్ నేనేం రిఫర్ చేశాను అన్నవి ఐఎమ్ గోయింగ్ టు లైక్ మెన్షన్ హియర్. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఐ హ్యావ్ రిఫర్డ్ ఈస్ ఫస్ట్ శివన్ సార్ క్లాసెస్ అండి. లైక్ రవి సార్ బుక్ చూసాను, ఇట్స్ క్వైట్ లెంతీ అండ్ ఈ టైంలో ఇప్పుడు అది ఫినిష్ అయ్యేలా లేదు. సో ఐ రిఫర్డ్ శివన్ సార్ క్లాసెస్ ఫ్రమ్ యూట్యూబ్. అండ్ వాజిరామ్ అండ్ రవి రిసైటల్స్ చేస్తున్నాను ఫర్ కరెంట్ అఫైర్స్, కంప్లీట్లీ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. అండ్ స్లీపీ క్లాసెస్ వాళ్ళవి పీవైక్యూస్ ఉన్నాయి నా దగ్గర, లాస్ట్ ఇయర్ తీసుకున్న మెటీరియల్ ఉంది పీవైక్యూస్కి. సో ఆ పీవైక్యూస్ చేస్తున్నాను. అంతేకాకుండా ఫర్ లైక్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్కి ఫోరమైజ్ ఎంసీక్యూ బుక్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఎంసీక్యూస్ ప్రాక్టీస్ ఎంసీక్యూస్ కోసం మాత్రం ఐఎమ్ రిఫరింగ్ ఫోరమైజ్ బుక్స్. సో దీస్ ఆర్ ద 4 సోర్సెస్, కంప్లీట్లీ 4 సోర్సెస్ మాత్రమే అండి నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి రిఫర్ చేసేది. అండ్ కమింగ్ టు మై మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ జాగ్రఫీకి 11th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ జీసీ లియాంగ్ అండ్ ఫోరమైజ్ సేమ్ ఎంసీక్యూ బుక్ అండ్ రిసైటల్స్ ఫ్రమ్ వాజిరా. సో దీంట్లో ఏంటంటే నేను ఇంకా రిసైటల్స్ చేయలేదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. అలాంగ్ విత్ దట్ ప్రతి సబ్జెక్ట్కి నేను స్లీపీ క్లాసెస్ వాళ్ళ పీవైక్యూస్ చేస్తున్నానండి. దే హ్యావ్ బిన్ మచ్ యూస్ఫుల్. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, సో ఐఎమ్ గోయింగ్ టు రివైజ్ ఇట్. యాక్చువల్లీ ఇప్పుడు చేయలేదు, బట్ ఐ విల్ డూ ఇట్ ఎనీవే. సో ఎన్సీఆర్టీ జీసీ లియాంగ్ అందరికీ తెలిసిందే. ఎన్సీఆర్టీకి సరిగ్గా చేసుకుంటే జీసీ లియాంగ్లో ఫస్ట్ 15 చాప్టర్స్ చాలా ఈజీ. అండ్ క్లైమేటాలజీ యూట్యూబ్లో శ్రద్ధ మ్యామ్ క్లాసెస్ ఉన్నాయి, అవి వింటే మాత్రం జీసీ లియాంగ్లో లాస్ట్ 15 చాప్టర్స్ చాలా ఈజీ. సో విత్ దట్ ఐ ఫినిష్డ్ బోత్ ద సబ్జెక్ట్స్. అండ్ కమింగ్ టు 11th to 20, లైక్ ఫెబ్లో 11th to 20 ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఐఆర్. సో ఎన్వైర్న్మెంట్ కొంచెం లైక్ మరీ అంత చిన్న సబ్జెక్ట్ కాదు కాబట్టి, సో అది కొంచెం మేజర్ కాబట్టి ఆ కొంచెం మేజర్తో పాటు మైనర్ ఇస్ ఐఆర్. సో ఐఆర్లో ఏంటి అంటే మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఐ హ్యావ్ మేజర్లీ ఫోకస్డ్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ ఇట్ సెల్ఫ్. అండ్ ఎన్వైర్న్మెంట్కి శంకర్ అయితే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ, సో అది మాత్రమే రిఫర్ చేస్తున్నాను నేను. ఫర్ ఎన్వైర్న్మెంట్ ఆల్సో ఐ హ్యావ్ ఫోరమైజ్ ఐఏఎస్ ఎంసీక్యూస్ బుక్. సో కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఉన్నాయి దాంట్లో. అండ్ ఆల్సో వాజిరామ్ అండ్ రవి రిసైటల్స్, లైక్ మంత్లీ రిసైటల్స్ ఫ్రమ్ యూట్యూబ్, అది కూడా కంప్లీట్గా కరెంట్ అఫైర్స్, టోటలీ ఐఎమ్ డిపెండింగ్ ఆన్ రిసైటల్స్ ఇట్ సెల్ఫ్. అండ్ దీంతో పాటు పీవైక్యూస్ చెప్పాను కదా, స్లీపీ క్లాసెస్ వాళ్ళ పీవైక్యూస్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ ఐ హ్యావ్ అ బుక్. సో ఐఎమ్ గోయింగ్ టు రిఫర్ ఇట్. అండ్ ఐఆర్కి కూడా సేమ్ అంతే. ఐఆర్కి కూడా ఐ హ్యావ్ 50 ఇంపార్టెంట్ టాపిక్స్ లాస్ట్ ఇయర్ మెటీరియల్ ఉంది ఫ్రమ్ స్లీపీ క్లాసెస్ ఇట్ సెల్ఫ్. అండ్ అలాంగ్ విత్ దట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఐఆర్లో ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా చేస్తున్నాము అంటే మనకు అర్థమవుతుంది కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉందని. సో కరెంట్ అఫైర్స్కి ఐఎమ్ హోల్లీ డిపెండింగ్ ఆన్ వాజిరామ్ అండ్ రవి రిసైటల్స్. సో వాజిరామ్ అండ్ రవి రిసైటల్స్ చేస్తూ ఐఎమ్ డూయింగ్ ఫోరమైజ్ ఎంసీక్యూస్ బుక్. సో దీనికి కూడా ఫోరమైజ్ ఎంసీక్యూస్ బుక్ ఉందన్నమాట. సో దాంట్లో ఏంటంటే చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ప్లస్ పీవైక్యూస్ ఉంటాయి. అవి నేను అన్ని సబ్జెక్ట్స్కి తీసుకున్నాను. సో ప్రిలిమ్స్ అవ్వలేదని చెప్పేసి తీసుకున్నాను. సో ఈసారి ఎక్స్టెన్సివ్గా ఎంసీక్యూస్ పైన ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. సో 50 ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉన్నాయన్నమాట ఐఆర్ నుండి. సో క్వైట్ లైక్ వాళ్ళు లాస్ట్ మూమెంట్లో రిలీజ్ చేస్తారు 50 ఇంపార్టెంట్ టాపిక్స్, క్లాసెస్ చెప్తూ ఇస్తారు. సో నేను పీడిఎఫ్స్ తీసుకున్నాను అనమాట. సో మోస్ట్లీ ఐఆర్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి రిసైటల్స్లో కరెంట్ అఫైర్స్తో పాటు ఈ ఫోరమైజ్ ఎంసీక్యూస్ పీవైక్యూస్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మనం ఎంత చదివినా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో వీ డోంట్ నో అండ్ విల్ నెవర్ నో. సో దిస్ ఈజ్ వాట్ ఐ ప్లాన్ ఫర్ ద Feb 11 to Feb 28. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీవన్స్ ఫేవరెట్ ఇండియన్ పాలిటీ. సో Feb 21st నుండి 28th వరకు ఇండియన్ పాలిటీ రివిజన్ చేద్దాం అనుకుంటున్నాను. రివిజన్ ఈజ్ జస్ట్ లైక్ థీరీ, ద హోల్ థీరీ ఒక రివిజన్, లైక్ ఒక 1 రీడ్ ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాను 8 days గట్టి కూర్చొని. లైక్ లేట్సే డేకి 6 to 7 hours కూర్చున్నా పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ షార్ట్ నోట్స్ ఉంది. షార్ట్ నోట్స్ రివిజన్ చేయాలని ఉంది నాకు. సో నోట్స్ రివిజన్ చేసుకుంటే ఏంటంటే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చు అని. లక్ష్మీకాంత్ది ఎంసీక్యూ బుక్ ఉందన్నమాట నా దగ్గర. సో నేను 1st to 28th నోట్స్ రివిజన్ కనుక అయిపోతే ఐ జంప్ ఇంటూ లక్ష్మీకాంత్ ఎంసీక్యూ బుక్. చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటాయి దాంట్లో. దాంతోపాటు రిసైటల్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చెప్తారు కాబట్టి టాపిక్కి రిలేటెడ్ ఎంసీక్యూస్ బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక పాలిటీ అయిపోద్ది. పాలిటీ సంథింగ్ లైక్ 1 weekలో 10 daysలో 15 daysలో ఫినిష్ చేసుకునే సబ్జెక్ట్ కాదు. సో థీరీకి ఐ గేవ్ లైక్ ఒక 1 whole week. ఆఫ్టర్ దట్ ఫర్ ద హోల్ March month ఐ విల్ బీ ప్రాక్టీసింగ్ పాలిటీ ఎంసీక్యూస్ లైక్ ఎవ్రీ సింగిల్ డే. ఒక 1 hour అయినా కూర్చుందామని అనుకున్నాను. అండ్ ఫర్ మీ ద మోస్ట్ టెరిఫిక్ సబ్జెక్ట్ ఈస్ ఇండియన్ ఎకానమీ. సో ఐ వాంట్ టు ఫినిష్ ఇట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ద March ఇట్ సెల్ఫ్. సో March 1st to 10th పెట్టుకున్నాను. అండ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ టఫ్ సబ్జెక్ట్ ఫర్ మీ పర్సనలీ. సో నేను ఎకానమీలో ఎక్కువ ఎంసీక్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వివేక్ సింగ్ సార్ ఎంసీక్యూ 450 ఎంసీక్యూ బుక్ ఉంది నా దగ్గర. సో ఫోరమైజ్ ఎంసీక్యూ బుక్, రమేష్ సింగ్ నోట్స్, షార్ట్ నోట్స్ అండ్ 6 to 10th ఎన్సీఆర్టీస్కి రిలేటెడ్ ఎంసీక్యూ బుక్ ఉంది. అండ్ ఇఫ్ టైం దొరికితే కరెంట్ అఫైర్స్కి అన్ అకాడమీ వాళ్ళ వీక్లీ ఉంది.
సో ప్రస్తుతానికైతే ఎకానమీకి ఇన్ హోల్ ఐమ్ ఫోకసింగ్ ఆన్ ఎంసీక్యూస్. సో నాకు ఏదైతే సబ్జెక్ట్ టఫ్ అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్కి నేను స్పెసిఫిక్గా ఐ డూ దట్ రివర్స్ ఇంజనీరింగ్. అంటే థియరీ చదివాక ఎంసీక్యూస్ చేస్తాం కదా అన్ని సబ్జెక్ట్స్కి. సో బట్ ఇక్కడ ఏంటి అంటే ఎకానమీ ఈజ్ అ కైండ్ ఆఫ్ టఫ్ సబ్జెక్ట్ ఫర్ మీ. సో ఇక్కడ ఏంటి అంటే నేను త్రూ ఎంసీక్యూస్ నేను సబ్జెక్ట్ ఫినిష్ చేసుకుంటాను ఎకానమీకి. అండ్ ఈ 10 డేస్లో కనుక ఎకానమీ ఎంసీక్యూస్ అన్ని చేసేస్తే కొంచెం సబ్జెక్ట్ గ్రిప్ వచ్చేస్తుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ టెక్నికల్ కాబట్టి ఐమ్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్, బట్ అయ్యే సమ్హౌ కొంచెం నాకు ఫోకసింగ్ అనిపిదు ఆ సబ్జెక్ట్ ఎందుకో. అండ్ నెక్స్ట్ మార్చ్లో ఫస్ట్ 10 డేస్లో ఎకానమీ ఫినిష్ చేసుకుంటే 11th to రిమైనింగ్ ద హోల్ 20 days ఐమ్ గోయింగ్ టు స్టడీ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో ఆల్ ద 4 parts లైక్ ఏన్షియంట్ హిస్టరీ కానీ, మెడివల్ హిస్టరీ కానీ, మోడర్న్ హిస్టరీ కానీ, అండ్ అలాంగ్ విత్ ఆల్ దీస్ 3 ఆర్ట్ అండ్ కల్చర్. సో మనకు తెలుసు ఈ మధ్య కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతున్నారు. సో మోడర్న్ హిస్టరీకి అండ్ మెడివల్ హిస్టరీకి ఐ హ్యావ్ ప్రాపర్ నోట్స్, బట్ ఏన్షియంట్ హిస్టరీకి, ఆర్ట్ అండ్ కల్చర్కి నా దగ్గర ప్రాపర్గా నోట్స్ లేదు. సో ఫస్ట్ వీక్లో నేను ఏంటంటే మోడర్న్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ ఫస్ట్ మోడర్న్తో స్టార్ట్ చేసి రివిజన్ ఫినిష్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఆ రివిజన్ చేసుకునే ప్రాసెస్లో డైలీ కాసేపు ఫస్ట్ 10 or 15 daysలో ఏన్షియంట్ ప్లస్ ఆర్ట్ అండ్ కల్చర్ నోట్స్ చేసుకుంటాను. సో ఫస్ట్ లాస్ట్ 15 daysలో నా మోడర్న్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ రివిజన్ అయిపోతుంది, ప్లస్ నోట్స్ అయిపోతుంది. సో ఇన్ ద లాస్ట్ 5 days ఐల్ సిట్ అండ్ రివైజ్ ఏన్షియంట్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్. సో విత్ దిస్ ఐల్ కంప్లీట్ ఆల్ ద హోల్ సబ్జెక్ట్స్ అనమాట. సో అంటే ఇప్పుడు ఏంటంటే నోట్స్ రివిజన్ ఇంపార్టెంట్, 4 MIS MCQs ఇంపార్టెంట్. సో దట్ చదివిన సబ్జెక్ట్ రివైజ్ అవ్వడానికి 4 MIS MCQs. అండ్ 6th to 12th NCERTs చేయాలి, కానీ నా దగ్గర NCERTస్కి రిలేటెడ్ MCQ బుక్ ఉందన్నమాట అరిహంత్ పబ్లికేషన్స్ది. సో ఐమ్ గోయింగ్ టు డూ ఇట్ ఎనీవే. అది చేస్తే నా MCQs రివిజన్ అయినట్టే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. బట్ ఆల్సో ఫర్ హిస్టరీ ఐ హ్యావ్ ఇంపార్టెంట్ టాపిక్స్ బుక్ ఒకటి ఉందన్నమాట. సో అది కూడా చేస్తాను ఇఫ్ టైం ఉంటే, లేదంటే ఇట్స్ ప్యూర్లీ గోయింగ్ టు బి ఆప్షనల్ అండి. అండ్ హిస్టరీకి థియరీ చదివితే ఆల్మోస్ట్ చేయగలం, బట్ ఎంసీక్యూ ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్ కదా. అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మరీ అంత క్వశ్చన్స్ అడగరు, బట్ ఈ మధ్య అడుగుతున్నారు. అండ్ సో విత్ దిస్ ఐ కంప్లీట్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఐఆర్, సైన్స్ అండ్ టెక్, అండ్ ఇండియన్ పాలిటీ. సో ఆల్ ది సబ్జెక్ట్స్ విల్ బి ఫినిష్డ్ ఇన్ 2 months కంప్లీట్లీ. కంప్లీట్ థియరీ అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ అయిపోతుంది. సో ప్రతి సబ్జెక్ట్కి చూసి ఉండాలి మీరు. వాజిరామ్ అండ్ రవి రిసైటల్స్ అని చెప్తున్నాను. సో సబ్జెక్ట్తో పాటు ఆల్టర్నేటివ్గా అయిపోతుంది అది. ఇంకా సపరేట్గా కరెంట్ అఫైర్స్కి సపరేట్గా కూర్చోవడం అలాంటిది ఏం లేదు. CSATకి వచ్చేసి ఫెబ్ హోల్ మంత్లో కొంచెం సిలబస్ 4-5 సబ్జెక్ట్స్ కాబట్టి ఎవ్రీడే 1 hour మాత్రమే డెడికేట్ చేస్తాను ద బేసిక్స్ క్లియర్ చేసుకోవడానికి. అది కూడా అండ్ బేసిక్స్ అన్ని ఫెబ్లో క్లియర్ అయిపోతే మార్చ్ నుండి ఎక్స్టెన్సివ్గా కొంచెం కూర్చొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడమే CSATకి. సో ఎవ్రీడే ఒక 3 hours కనుక డెడికేట్ చేస్తే యాప్టిట్యూడ్ కానీ, రీజనింగ్ కానీ మొత్తం ఒక లాస్ట్ 20 years PYQs చేద్దాం అనుకుంటున్నాను, అండ్ నంబర్ సిస్టమ్ ఎక్స్క్లూజివ్లీ. సో విత్ దిస్ CSAT కూడా ఎంతో కొంత బేసిక్ ప్రిపరేషన్ అయిపోతుంది, లైక్ ద హోల్ ఫెబ్ అండ్ మార్చ్ కలిపి. సో కమింగ్ టు ఏప్రిల్ 1st to 30th వరకు ఇది లైక్ ద హోల్ 30 days. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ చదివాము మనము, లైక్ ద మెయిన్ 7 subjects అలాంగ్ విత్ ద కరెంట్ అఫైర్స్ విత్ ద లిటిల్ బిట్ బేసిక్స్ ఆఫ్ CSAT. ఆల్మోస్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద సబ్జెక్ట్స్. సో ఎగ్జామ్కి ఒక 45 days ఉంటుంది మనకు, అప్పుడు 45 to 55 days. సో ఇప్పుడు దిస్ పీరియడ్ ఈజ్ వెరీ క్రూషియల్. ఇన్ని డేస్ ఎంత చదివామన్న దానికన్నా కూడా ఇప్పుడు ఎలా రివైజ్ చేస్తున్నాం అనేది ఈజ్ ఫార్ మోర్ ఇంపార్టెంట్. సో రివిజన్ ఈజ్ గోయింగ్ టు బి మై అల్టిమేట్ ప్రయారిటీ. సో ఈ సబ్జెక్ట్లో ఏంటంటే ద కంప్లీట్ సబ్జెక్ట్స్ ఎన్ని సబ్జెక్ట్స్ అయితే చదివానో ద హోల్ సిలబస్, ద హోల్ నోట్స్, వాట్ ఎవర్ ఐ హ్యావ్, వాట్ ఎవర్ ఐమ్ రిఫరింగ్. సో ఈ రివిజన్ దిస్ మంత్ ఈస్ గోయింగ్ టు బి రివిజన్ మంత్. సో ఎవ్రీ వీక్ ఒక సబ్జెక్ట్ పెట్టుకొని చేస్తూ వెళ్ళిపోవడమే. ఇంకా థియరీ చేయడం, టెస్ట్లు రాయడం, ఒక హాఫ్ డే టెస్ట్ రాసి సొల్యూషన్స్ చెక్ చేసుకోవడం, ఇంకో హాఫ్ డే కూర్చొని సబ్జెక్ట్ చేయడం. సో అలా వీక్లీ వన్స్ ఒక సబ్జెక్ట్, మేజర్గా 4 subjects అయిపోతాయి. అండ్ మేజర్ ఉన్నవి 3 subjects కాబట్టి సైన్స్ అండ్ టెక్, ఎన్వైర్న్మెంట్ ఇవన్నీ ఒక 3 days చాలు వీటికి. సో అలా కొంచెం 5 days 6 days అలా సబ్జెక్ట్స్ పెట్టుకొని డైల్యూట్ చేసుకుంటూ చదివేసుకోవడమే, రివిజన్ చేసుకోవడమే. అంటే రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ముందు మనం అంత క్లియర్గా రివిజన్ చేయలేం. సో బేస్డ్ ఆన్ ద ఎగ్జామ్స్ అండ్ ద స్కోర్స్ మనం ఖచ్చితంగా స్కోర్ ఎలా వస్తుంది అన్న ఏరియాస్లో రివిజన్ చేసుకోవడం ఈ మంత్లో చాలా ఇంపార్టెంట్. అండ్ CSATలో ఎక్స్క్లూసివ్ ప్రాక్టీస్ ఆఫ్ PYQs. CSATలో నంబర్ సిస్టమ్ కానీ, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తక్కువ. CSAT అవ్వాలి అంటే ప్రాక్టీస్ ద ఓన్లీ సొల్యూషన్ త్రూ విచ్ వీఆర్ గోయింగ్ టు క్లియర్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ క్లియర్ కావాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ప్రాక్టీస్లో కూడా ఇన్స్టిట్యూట్ పేపర్స్ కన్నా, ఇన్స్టిట్యూట్ క్వశ్చన్స్ కన్నా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే చాలా బెటర్. ద ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దెన్ ఫాలోడ్ బై MCQs, దెన్ ఫాలోడ్ బై టెస్ట్ సిరీస్. ఇలా చేసుకుంటే కనుక CSAT క్లియర్ అయ్యే స్కోప్ ఉంటుంది. As we all know, CSAT is equally important. CSAT
వీక్కి సమ్ అభిషేక్ శర్మ సార్ ఉన్నారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నారు. సో ఒక్కటే క్వశ్చన్ చేయిస్తారు అతను. సో సార్ వీడియోస్ ఎలా ఉంటాయంటే లైక్ ఒక క్వశ్చన్ తీసుకుంటారు, అది ప్రాబ్లం చేయిస్తారు. లైక్ ఒక లైక్ బేసిక్ మెథడ్ ఉంటుంది కదా, ట్రెడిషనల్ మెథడ్ అండ్ షార్ట్ కట్. సో ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క వీడియో మాత్రమే ఉంటుంది, లైక్ 5 minutes వీడియో, 6 minutes వీడియో, 7 minutes వీడియో, లైక్ ద హోల్ 4 to 5 years ఆఫ్ పేపర్స్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు రిఫర్ ఇట్ ఎనీవే. నేను అదే రిఫర్ చేశాను లాస్ట్ ఇయర్ కూడా. సో 2024 పేపర్ క్వశ్చన్స్ కూడా అలాగే చేసి పెట్టారు సార్, బోత్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో అలాగే ఇయర్ కూడా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా. సో విత్ ఇన్ ద 3 months టెస్ట్ అయిపోతాయి, సబ్జెక్ట్ థియరీ రివిజన్ అయిపోతుంది, కరెంట్ అఫైర్స్ అయిపోతుంది. అండ్ ఫైనలీ ఇన్ ద మే ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. 25th ఎగ్జామ్ కాబట్టి విల్ బీ గోయింగ్ టు హ్యావ్ 24 days ఇన్ హోల్. ఆ 24 daysలో వీ కెన్ హ్యావ్ 2 revisions. సో అట్లీస్ట్ నేను అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ 4 days 21st నుంచి 24th వరకు ఏవైతే ఉందో ఆ 4 days కలిసి ఒక రివిజన్ చేసుకుంటాను నేను. ఆ 4 days కలిసి ఒక రివిజన్ చేసుకుంటాను. ఎందుకంటే ఇంకా లాస్ట్ రివిజన్ ఇంకా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకరోజు కంప్లీట్గా కూర్చొని హిస్టరీ, ఒక రోజు కంప్లీట్గా కూర్చొని పాలిటీ ఇచ్చేసి, లేదంటే హాఫ్ డే పాలిటీ హాఫ్ డే హిస్టరీ ఇచ్చేసి ఇంకో 2 days కూర్చొని అన్ని సబ్జెక్ట్స్ చేసుకోవడం, ఇంకొక రోజు సీసెట్ చేసుకోవడం. సో ఆ 4 days అలా అనమాట. సో ఫస్ట్ 20 days వచ్చేసి ఒక మేజర్ రివిజన్ అనమాట. లైక్ 3 daysకి సబ్జెక్ట్ పెట్టేసుకొని అన్ని సబ్జెక్ట్స్ రివిజన్ చేస్తూ వెళ్ళిపోవడమే. ఇంకా అప్పుడు ఇంకా లైక్ వీలైతే టెస్ట్ సిరీస్ ఆల్రెడీ సొల్యూషన్స్ నుంచి నోట్స్ చేసుకొని పెట్టుకుంటాం కదా, ఏవైతే లైక్ మార్క్స్ పోతున్నాయా, ఊరికే మర్చిపోతున్నామా, లేదంటే క్రోనలాజికల్ ఆర్డర్స్ కానీ, ఇంపార్టెంట్ ఎన్వైర్న్మెంట్ యాక్ట్స్ కానీ, సో అలా విచ్ ఆర్ టు బీ రివైజ్డ్, మళ్ళీ రివైజ్ చేసుకునే టాపిక్స్ ఏవైతే నోట్స్ చేసుకొని పెట్టుకున్నానో, సో ఆ 20 daysలో కూర్చొని థియరీ రివిజన్ చేసుకోవడం, షార్ట్ నోట్స్ రివిజన్ చేసుకోవడం, ఇలా టెస్ట్ సిరీస్ నుంచి సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకున్న నోట్స్ రివిజన్ చేసుకోవడం. దిస్ ఇస్ గోయింగ్ టు బి మై అల్టిమేట్ ప్రయారిటీ ఇన్ ద లాస్ట్ 20 days. ఎందుకంటే లైక్ ఇంత రివైజ్ చేసినా కూడా ఈ రివిజన్ అనేది ఈజ్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ అండ్ ప్లేస్ అ వెరీ మేజర్ పార్ట్. సో ఎవ్రీడే రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అట్లీస్ట్ అకార్డింగ్ టు మీ. అంటే నాకు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. చాలా మంది కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు ఆ మంత్లో. ఐ డోంట్ అడ్వైస్ టు స్టార్ట్ ఎనీ న్యూ సబ్జెక్ట్ ఇన్ దాట్ మంత్ స్పెసిఫికలీ. ఎందుకంటే అప్పటి వరకు చదివినంతా రిటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పటి వరకు ఎంత పర్ఫెక్ట్గా ఒక సబ్జెక్ట్ చదివినా మనం ఆ మేలో కనుక రివిజన్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఎగ్జామ్లో గుర్తుండవు అవి. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో నేను 3 daysకో సబ్జెక్ట్ పెట్టుకొని మేలో ఫస్ట్ 20 daysలో ఖచ్చితంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ లెట్స్ ఆ టైంకి వచ్చేసరికి ఆల్రెడీ 2 revisions అయ్యాయి కాబట్టి ఇప్పుడు స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ పెరిగేసరికి ఇంకా చాలా తక్కువ స్పాన్లో ఎక్కువ రివిజన్ చేసుకోగలుగుతాం మనము. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ ఐ హ్యావ్ ప్లాన్డ్ అండి for the next 100 days or the upcoming 100 days. If any changes or any flexibility, నేను చెప్తాను. I'll make another video. So if you're still here watching this video, you might be serious about your preparation. So all the best and good luck. I hope you clear this exam this year. And thank you so much. Thank you for watching.